హలో అందరికీ, ఎన్నో రోజుల నుండి ట్రిప్కి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఈ రోజుకైతే అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. సో మేము 3 days అయితే ట్రిప్ అనుకుంటున్నాము. ఈ 3 daysలో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అన్నవరం టెంపుల్కి వెళ్ళేసి తర్వాత వైజాగ్ అండ్ అరకులో కూడా అన్ని లొకేషన్స్ అయితే కవర్ చేసుకోవాలి. ఇంకా చూద్దాం ఏమేమి లొకేషన్స్ అయితే కవర్ అవుతాయో అన్నీ చూడాలన్నమాట. ఇంకా మీరు నెక్స్ట్ లొకేషన్స్ అన్నీ చూడాలంటే కూడా నెక్స్ట్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, అన్నీ చూడండి. ఇంకా ఈ వీడియోలోనైతే నేను అన్నవరం టెంపుల్ అండ్ వైజాగ్ లొకేషన్స్ అయితే చూపించబోతున్నాను. ఇంకా అన్ని లొకేషన్స్ అయితే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో ఈ 2 అయితే చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ మేము ఇంకా వెళ్తూ దారిలో 7 అయ్యింది. ఇంకా అక్కడ టీ కోసం అయితే ఆగాము. ఇంకా ఫ్రెష్ అప్ అయి టీ తాగేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. మనకి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఆ లొకేషన్స్ చూసి ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే మనం ఎంట్రింగ్లో ఉన్నాము. మనకి పైకి ఎక్కడానికైతే మినిమం ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. చాలా పైకి ఎక్కాలన్నమాట. ఇంకా రోడ్ అయితే మనకి చాలా నీట్గా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులకైతే గుట్టపైకి ఎక్కడానికి అయితే బస్సులు చాలా అవైలబుల్గా ఉంటాయి. 20 rupees ఏమో టికెట్ ఉంటుందంట. ఇంకా దాంతో మనకి గుట్టపైకి డ్రాప్ చేసేస్తారు. ఇంకా మేము పైకి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. సో ఇంకా దర్శనానికి లోపల మనకి ఫోన్ అయితే అలో లేదు లోపలికి. జస్ట్ మనకి ఎంట్రింగ్ వరకు అయితే అలో ఉంటుంది. లోపలేం వీడియోస్ తీయలేదన్నమాట. ఇక్కడ వరకు పాసిబుల్ అయినంత వరకు తీసాను. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే కొత్తగా పెళ్ళైనా లేదా కొత్తగా హోమ్ కట్టుకున్న వాళ్ళకి మనం ముందు చేసే పూజనైతే సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. ఈ వ్రతానికైతే ముందు నుండి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అన్నవరం టెంపుల్ దగ్గర కూడా చాలా రష్ అయితే ఉన్నారు. మనకి ఇక్కడ స్పెషల్గా మనం వ్రతం చేయించుకున్నట్లయితే మనకి 1000 రూపాయల టికెట్ అయితే ఉందన్నమాట. ఇంకా శీఘ్ర దర్శనం అంటే దగ్గర నుండి మనం దర్శనం చేసుకోవాలనుకుంటే ఈచ్కి 200 అయితే పే చేయాలి. 200కి మనం దగ్గర నుండి దర్శనం అయితే మనకి అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలు కూడా లోపల చాలా ఎంజాయ్ చేశారు. మనకి ఫ్రీగా కూడా ఉండిద్ది, ఫ్రీగా కూడా దర్శనం అవుతుంది. కాకపోతే మనం దగ్గర నుండి దర్శనం చేసుకోవాలనుకుంటే పే చేయాలి. ఇక్కడ మనకి అరటికాయలు అయితే చాలా కనిపిస్తాయి. ఎందుకంటే సత్యనారాయణ స్వామికి పెట్టడానికైతే చాలామంది తీసుకుంటారనమాట. ఇంకా ఈ లొకేషన్ అయితే ఇలా ఉందండి. ఇంకా మేము దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము మళ్ళీ. ఇంకా వైజాగ్కి ఎంటర్ అయిన తర్వాతనైతే ఇంకా మార్నింగ్ నుండి అంటే నార్మల్గా స్నాక్స్ అట్లా మేము చేసుకొని తీసుకెళ్ళాము. అవైతే తినేసి ఉన్నామన్నమాట. ఇంకా 12-12:30 అయింది. ఇంకా ఆ టైంకి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళేసి ఇంకా తినేసి వైజాగ్ బీచ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళే దారిలోనైతే చాలా ఏరోప్లేన్స్ అయితే మనకి దగ్గర నుండి కనిపిస్తాయి కదా అక్కడ. ఇంకా పిల్లలు చూసి చాలా ఎంజాయ్ చేశారు. సో ప్రతిసారి వాళ్ళకి సరదాగా ఉండుద్ది కదా, సో ప్రతిసారి చూసి చాలా ఎంజాయ్ అయితే చేశారనమాట. చూడండి ఇంకా మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా అట్లా దూరం నుంచి బీచ్ని చూసేటప్పుడు అయితే ఆకాశము అండ్ బీచ్ అయితే మనకి ఇట్లా కలిసిపోయినట్టు అయితే అనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్ళేసి కార్ పక్కన పార్కింగ్ అయితే చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో వెళ్ళేటప్పుడు అయితే మంచి ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది.
కన్నమ్మ కన్నమ్మ ఇంకా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. అంటే రూమ్ తీసుకున్నాము, బీచ్ పక్కనే రూమ్ తీసుకున్నాం అనమాట. 1 కిలోమీటర్ కూడా లేదు, తక్కువే. రూమ్ అయితే తీసేసుకొని అంటే మనకి 4 మెంబర్స్కి 3K అట్లా పడింది. బాగుంది, రూమ్ అయితే కంఫర్ట్గానే ఉంది. ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యేసి స్నాక్స్ అట్లా తినేసి ఇంకా నైట్ వైబ్కి వెళ్దామనేసి ప్లానింగ్ ఉండే. ఇంకా మళ్ళీ నైట్ కూడా వెళ్ళేసినాం. చాలా మంచిగా అనిపించింది నైట్ అయితే. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ పోతుంది అనమాట ఆ నైట్ వైబ్ చూస్తే. అసలు ప్రశాంతంగా చల్ల గాలి పక్కన బీచ్లో మనం అట్లా నిల్చొని అట్లా ఉంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఆఫ్టర్నూన్ అనేది మనము ఇంకా లైవ్లో బీచ్లో చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా నైట్ ఎట్లా అంటే ఇంకా పక్కన ఆ వైబ్ని అంటే చూస్తూనే ఎంజాయ్ చేసినాం అనమాట. చాలా మంచి అనిపించింది. ఇంకా ఆ రోజు మూన్ కూడా చాలా నిండుగా బాగుండే. ఇంకా అట్లా పిల్లలు కూడా చల్లగాలికి ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడ స్నాక్స్ అట్లా తినుకుంటూ ఇంకా బీచ్ని అయితే చాలాసేపు మనం ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసాము అక్కడ. ఇంకా పీస్ఫుల్గా మంచిగా ఉంది వెదర్ అయితే. ఇంకా అట్లా నైట్ వైపు కూడా ఎంజాయ్ చేసేసి ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఇదండి 2 లొకేషన్స్ వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.